ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. అసమర్థత పాలనలో కొనుగోలు కేంద్రాలలో రైతులు అనేకమైన కష్టాలకు పాలవుతారు. ఈ ప్రభుత్వానికి గనక ముందు చూపున్నట్లయితే కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన స్థలాలని కొంచెం ఎత్తు ప్రాంతాలలో ఈ యొక్క స్థలాలను సేకరించుకొని రైతులు తమ యొక్క ధాన్యాన్ని అలాంటి స్థలాలలో కనుక ఆరబోసుకోవడానికి పోసుకున్నట్లయితే ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పటికీ కూడా రైతులకు నష్టం జరగకుండా ఉండేది. ఈ ప్రభుత్వము ముందస్తు ఆలోచన చేయకుండా రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పోయడం వలన ఈ 2 రోజులు అకాల వర్షం పడడంతో రైతులు ఆరబోసుకున్నటువంటి వడ్లు మళ్ళీ నిమ్మొచ్చి మ్యాచర్ రావడం లేదు. కొంతమంది రైతులు మ్యాచర్ చూసిరు, మ్యాచర్ వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, మిల్లర్ల పైన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం, సరైన సమయంలో లారీలను తీసుకురాకపోవడం వల్ల ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల ధాన్యం అలాగే నిలిచిపోయింది. మరి ఈ వర్షాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వానికి వాతావరణ శాఖ ఒక పక్క నుంచి హెచ్చరిస్తూనే ఉంది. 2-3 రోజులలో వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలలో రైతులను కానీ అధికారులు కానీ జాగ్రత్త పడాలని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ మరి ఈ యొక్క అధికారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి రైతులందరికీ తాల్పాలిన్ కవర్లు కానీ సమకూర్చినట్లయితే కొంత ధాన్యాన్ని కాపాడుకునేటువంటి వెసులుబాటు కలిగేది. ఒక్కొక్క కొనుగోలు కేంద్రాలలో కనీసం 100 మంది వరకు రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటారు. మరి 100 మందికి ఒక్కొక్క రైతుకు 2 టార్పాల్ కవర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే ఈ విధంగా నష్టం జరగకపోయేది. ఇప్పుడు ఇక్కడ రైతులు చాలా వరకు పట్టాలకు సంబంధించి కిరాయి తెచ్చుకొని తమ సొంత డబ్బులతోటి ఆ పట్టాలు తీసుకొచ్చి ఆ పట్టాలు కిందంగా మళ్ళీ అవే పట్టాలను పైగా కప్పుకోవడం వల్ల ఈ భారీ వర్షాలకు నిమ్మొస్తున్నాయి. రైతులు భద్రతతోటి ఆ యొక్క ధాన్యం తడవకుండా అనేక విధాలుగా రక్షణ చేపట్టినప్పటికీ నిమ్మొస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? రైతులు ధాన్యం తీసుకొస్తే 2 రోజులలో కాంట పెడతాం, కాంట పెట్టిన 48 గంటలలో డబ్బులు అకౌంట్లో కొడతామని చెప్తుంది. కానీ కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం నుంచి ధాన్యం తీసుకొచ్చి ఆరబోసినటువంటి ధాన్యాన్ని కూడా కాంట పెట్టట్లేరని ఇక్కడ రైతులు చెప్తారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా ఉందంటే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లలో కోట్ల రూపాయలు దండుకోవడానికి, అదే విధంగా వాళ్ళ యొక్క మంత్రుల పదవులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రుల పదవులకు కొట్లాడడం, మంత్రుల పదవులు ఉన్నటువంటి తమ పదవులను కాపాడుకోవడం, ముఖ్యమంత్రి ఎప్పుడు నా పీఠం పోతుందో అని చెప్పేసి తన భయంతో తను ఉన్నాడు. ఇంకొంతమంది ఈ నల్గొండకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి గత వారం రోజుల నుండి నల్గొండలో కనపడట్లేడు. గత వారం రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారంలో బిజీ అయి అక్కడి నుంచి మహారాష్ట్ర పోయినా లేకపోతే మరి మధ్యప్రదేశ్ పోయిందో తెలియదు, కానీ ఇక్కడ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలమవుతారు. ఇంకొకటి రీసెంట్ గా ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి ధాన్యాన్ని తరలించిన తర్వాత మీ యొక్క ధాన్యంలో కోత విధిస్తామని చెప్పి ఒక బస్తాకు 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తామని చెప్పి రైతులను మిల్లర్స్ దగ్గర తీసుకొచ్చి ఇదొక భయానకమైన వాతావరణ పరిస్థితి ఏర్పరుస్తారు. ఇక్కడ మ్యాచర్ చూసి కాంట పెట్టినటువంటి ధాన్యాన్ని ఇక్కడ ఎన్ని బస్తాలు అయితే ధాన్యం కాంట పెడతారో అన్ని బస్తాలకు ధర కట్టించాలి. కానీ ఇక్కడి నుంచి ఎత్తుకపోయినటువంటి బస్తాలు మళ్ళీ మిల్లర్స్ దగ్గర అక్కడ మ్యాచర్ సరిగా లేవని, ఒడ్లు సరిగా లేవని చెప్పి ఈ యొక్క ధాన్యాన్ని కట్ చేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ యొక్క మినిస్టర్ ఎక్కడ ఉన్నా కూడా నల్గొండ పట్టణానికి విచ్చేసి అధికారులని మిల్లర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి తొందరగా ఈ ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. ఎవరైనా నష్టపోయినటువంటి రైతులకు ఆ యొక్క నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులకు పంటని లెక్క కట్టి ఎన్ని ఎకరాలైతే పంట నష్టపోయిందో ప్రతి ఒక్క ఎకరానికి 25,000 చొప్పున వాళ్ళకు రైతులను కాపాడుకోవాలి. రైతులను కాపాడుకోవాలనేటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా వేస్ట్. మరి మీరు ఈ విధంగా చేయకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.